హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం ఆదిరెడ్డి గారు అలాగే సంజన గారి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నన్నైతే సంజన గారు అలాగే వాళ్ళ పిఆర్ టీం ఉంది కదా, వాళ్ళైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆదిరెడ్డి గారికి. దాని గురించి ఈరోజు ఆదిరెడ్డి గారు అయితే రియాక్ట్ అయ్యారు. అసలు ఆ ప్రెస్ నోట్లో ఏముంది, ఆదిరెడ్డి గారు ఏమన్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే ఒక 3 పాయింట్లు హైలైట్ చేశారు ఆ ప్రెస్ నోట్లో. పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, ఫ్యామిలీని తీసుకొస్తున్నారు, అలాగే ఫాల్స్ న్యూస్ చెప్తున్నారు, ఫ్యాక్ట్స్ చెప్తున్నారు అని ఈ 3 పాయింట్లు అయితే హైలైట్ చేశారు. ఇప్పుడైతే ఆదిరెడ్డి గారు అయితే రియాక్ట్ అవుతూ ఆ పాయింట్స్ చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారు, ఆదిరెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆదిరెడ్డి గారు ఏమన్నారంటే పాయింట్స్ తరపున చెప్తాను. సంజన గారు వచ్చేసి సుమన్ శెట్టి గారి సిగరెట్స్ దాచిపెట్టేశారు, ఆయన చాలాసార్లు అడుక్కున్నారు. సంజన గారు అయితే ఫస్ట్ నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. నేను కూడా 2-3 సార్లు చెప్పాను, చిరాకు వస్తుంది. ఒకసారి చేస్తే బాగుంటుంది, రెండోసారి చేస్తే కంటెంట్ కోసం అనుకోవచ్చు, ప్రతిసారి అదే చేస్తే చాలా చిరాకు వస్తుంది. మన దివ్యనికిత గారి విషయంలో ఏదైతే చేశారో అది ఇంకా వరస్ట్, నాకు అలానే అనిపించింది. ఇప్పుడు సంజన గారు ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారి సిగరెట్స్ దాచిపెట్టేశారు, ఆయన చాలా అంటే చాలా అడుక్కున్నాడు పాపం. కానీ ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ ఏమంటుందంటే ఇదే ఆయన హెల్త్ కోసమే చూస్తున్నా, అందుకే ఇవ్వలేదంటుంది. కానీ అక్కడ సుమన్ శెట్టి గారికి సంజన గారికి పడదు కాబట్టి ఆవిడ ఇవ్వలేదు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే దివ్యనికిత గారి బట్టలన్నీ దాచిపెట్టేశారు కదా, దీని గురించి మాట్లాడారంట. ఈ రెండింటినీ కలిపి సంజన గారిది చీప్ బిహేవియర్ అని చెప్పారంట. ఈ వర్డ్ని వాళ్ళు తీసుకున్నారు. చీప్ బిహేవియర్ అని ఎలా అంటారు మీరు అని దీని మీద రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేసి ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి మీ హస్బెండ్ కూడా డాక్టరే కదా, దానికి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఇవి వస్తాయి కదా, ఒకవేళ సడన్గా ఆల్కహాల్ కానీ ఏదన్నా మానేస్తే ఈ సిమ్టమ్స్ వస్తాయంట. నేను ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశా, ఏదమన్నా తప్పు చెప్తే సారీ, అలా వస్తాయి కదా అని చెప్పా. ఈ డాక్టర్ మీ హస్బెండ్ కూడా డాక్టరే అని వాడిన దానికి పర్సనల్ అటాక్ వెళ్తున్నారు, పర్సనల్గా ఫ్యామిలీని తీసుకొని వస్తున్నారు, షోకి దానికి ఏం సంబంధం అని దీని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అదే ప్రెస్ నోట్లో ఉంది, ఫ్యామిలీని తీసుకొస్తున్నారు అని. ఇక్కడ ఆదిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ చీప్ బిహేవియర్ ఎందుకన్నానంటే ఆవిడ ఆడే గేమ్ బట్టి లోపల ఎలా ఆడుతున్నారో దాన్ని చీప్ బిహేవియర్ అన్న ఆ 2 సీన్లు చూసి, అంతేగాని ఆవిడ పర్సనల్గా తీసుకొని నేను చీప్ బిహేవియర్ అనలేదు, ఏదైనా కానీ గేమ్ పరంగానే మాట్లాడతా, అందుకే చీప్ బిహేవియర్ అన్న అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి తమ్నైల్స్ గురించి కూడా సంజన అంత పొగరా అని ఒక తమ్నైల్ ఉందంట, దాని మీద కూడా వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ తమ్నైల్ ఎందుకు పెట్టారంటే ఆదిరెడ్డి గారు ఫస్ట్ వీక్లో ఒకటైంది కదా, 14 మెంబర్స్ సంజన గారు ఆ షాంపూ ఎత్తుకొని పోయి దీంట్లో పెట్టారు బాత్రూంలో, అది పెట్టద్దని 14 మెంబర్స్ చెప్పినా ఆవిడ వినలేదు. అక్కడే పెడతా, అది అక్కడే ఉండాలి, మీరు ఒకవేళ తీయేసినా మళ్ళీ నేను పెడతా అని చాలా రూడ్గా మాట్లాడారు. అప్పుడైతే సంజన గారికి అయితే ఫుల్ నెగిటివ్ కూడా ఉంది, అందరూ ఒక్కరు కూడా పాజిటివ్ లేదు. ఎందుకంటే ఈవిడికేంది అంత పొగరు, 14 మెంబర్స్ చెప్పినా కూడా ఈవిడ వినలేదే అని. ఆ తర్వాత ఫేమస్ అయ్యారు. అలా ఈ తమ్నైల్కి రియాక్ట్ అయ్యారు. అందుకే నేను 14 మెంబర్స్ చెప్పినా వినలేదే, అందుకు సంజన అంత పొగరా అని తమ్నైల్ పెట్టా అని చెప్పారు. ఇంకా సెకండ్ తమ్నైల్ ఏంటంటే చీ నోరా. ఈ తమ్నైల్ ఆదిరెడ్డి గారు ఎందుకు పెట్టారంటే సుమన్ శెట్టి గారిని సంజన గారు గాజులేసి కూర్చోండి అన్నారు కదా, దానికి ఆదిరెడ్డి గారు రియాక్ట్ అవుతూ తమ్నైల్లో చీ నోరా అని పెట్టారంట. ఎవరైనా కానీ అలాగే అంటారు, అది ఎంత పెద్ద మాట, అది ఎవరు పట్టించుకోలేదు, హైలైట్ చేయలేదు, నాగార్జున గారు కూడా అడగలేదు. అది ఎందుకు అడగలేదు నాకైతే తెలీదు. గాజులేసి కూర్చోండి అంటే అది చాలా పెద్ద మాట, అడగలేదు, వదిలేండి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు అదే చెప్పారు, అంత పెద్ద మాట అన్నాక నేను చీ నోరా అన్న, దాంట్లో ఏం తప్పు ఉంది, ఏమీ లేదు కదా అని ఆయన రియాక్ట్ అయ్యారు. వాళ్ళకి అది తప్పు అనిపించిందంట, అది కూడా ఆ స్ట్రాంగ్ వార్నింగ్ నోటీస్లో మెన్షన్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదే స్టోరీ, ఎంత జరిగిందంతే. ఇంకా ఆ తర్వాత ఆదిరెడ్డి గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రివ్యూవర్స్కి. ఎవరో ఆయన వెనకాల గోతులు తీస్తున్నారంట, వాళ్ళందరినీ చూసుకుంటా ఒకరోజు నేను స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫ్యాన్ ఊరేసుకొని చచ్చిపోవాలి, అలా రియాక్ట్ అవుతా ఏదో ఒక రోజు అని చెప్పారు. వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, ఈ ఆదిరెడ్డి గారు తప్పించి నాకు ఇంకెవరూ తెలియదు. నేను ఇంతవరకు ఏ రివ్యూవర్ వీడియోస్ ఒక్కసారి కూడా చూడలేదు, షార్ట్స్ చూస్తా అంతే, ఎందుకంటే నాకు అంత టైం లేదు.